జనవరి 23 దేవుని వాగ్దానం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మహాకృప మనమందరం మరొక నూతన దినాన్ని చూసే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు యొక్క మహాస్థితిని బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవునిలో మనమందరం బలం పొందుకున్న వారంగా, దేవునితో కలిసి ప్రయాణం చేసే వారంగా ఎప్పుడూ ఉండాలి. అప్పుడే మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఈరోజు ఆయన ప్రసన్నతను అనుభవించేటువంటి ధన్యత ప్రభు తన వాక్యం ద్వారా, తన వాక్యం అనేటువంటి శబ్దం ద్వారా మనకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి ప్రభువుకు మరొక పర్యాయం నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, నీవు నీ జీవితంలో ఏదైతే లేదు అన్ను ఆలోచిస్తున్నావో, దేని కొరకైతే ప్రయాసపడుతున్నావో అది పొందుకొని నీ జీవితంలో ఏమీ తక్కువ లేకుండా సంతోషంగా, సమృద్ధి, విశేషంగా లేమీ లేకుండా మనము ఏ దినమునకు ఆ దిన ఆహారాన్ని ఏది అవసరమో దాన్ని పొందుకునే ధన్యత జీవితం మనం కలిగి ఉండడానికి మనము దేవుని తోడు కలిగి ఉండాలి. అందుకే వాగ్దానంలో మనం గమనిస్తే, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నీకేమీ తక్కువ కాదు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనకేది తక్కువ కాదు. చాలాసార్లు మనము ఎందుకు నాకు ఈ లోటు ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోతాం. దేవుని తోడు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉంటావు. చూడండి, శిష్యులు ఒక పడవలో ప్రయాణం అవుతూ ఉండగా తుఫాను వచ్చింది. చిన్న దోణి, పెద్ద తుఫాను. అలాంటి పరిస్థితుల్లో వారికి దేవుని యొక్క తోడు ఉండబట్టి అక్కడ ఆ తుఫాన్లో దేవుడు ప్రాణాలను కాపాడాడు. కానా పెండ్లి విందులో అక్కడ లోటు వచ్చింది, కానీ యేసయ్య అక్కడ ఉండబట్టి ఆ లోటు పూడ్చబడ్డది. చాలా సందర్భాల్లో యేసయ్య ఉన్న చోట ఏది తక్కువ కాదు, అన్నీ దేవుడు సఫిషియెంట్గా మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి ఆశీర్వాదం దేవుని తోడుతో దొరుకుతుంది. ఆయన తోడుకు నువ్వు కలిగి ఉండి, ఆయనతో కలిసి ఉండి జీవితంలో అనేకమైన దేవులను కలిగి ఉంటావు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఇదిగో తండ్రి, గడిచిన కాలమంతా తోడుగున్నారు. ఈ నూతన దినం నిబిడలకు నూతన ఆశీర్వాదాలు దయచేయండి. నేడు వారి ఆలోచనలో, వారి తలంపులలో అన్నిట్లో తోడు ఉండండి. ప్రయాణాల్లో, తలపెట్టిన కార్యాల్లో జయమును దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.